ఒక గ్రామంలో రాము, రాకేష్ ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. రాము చాలా మంచి మనసు కలిగినవాడు. ఇతని వద్ద చాలా తక్కువ డబ్బులు ఉండటం వలన చాలా చిన్న ఐస్ క్రీమ్ బండిని నడిపేవాడు. రాకేష్ చాలా స్వార్థపరుడు. ఇతని వద్ద చాలా పెద్ద ఐస్ క్రీమ్ బండి ఉండటం కారణంగా ఇతనిని ఎప్పుడూ ఎటగారిస్తూ ఎగతాళి చేస్తూ ఉండేవాడు. వీరిద్దరూ స్కూల్ వద్ద ఐస్ క్రీమ్స్ అమ్ముతూ ఉంటారు. ఈ స్కూల్ వద్ద ఉన్న పిల్లలందరూ కూడా రాము వద్దకి వచ్చి ఐస్ క్రీమ్స్ కొనుక్కుంటూ ఉంటారు. రాకేష్ బండి చాలా పెద్దగా అందంగా ఉంటుంది, కానీ ఎవరూ కూడా అతని వద్దకు వచ్చి ఐస్ క్రీమ్స్ కొనుక్కోరు. నాకు ఐస్ క్రీమ్ ఇవ్వవా అని అడుగుతాడు. అతను కోపపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. పాపం ఈ పిల్లవాడు ఆకలితో ఏడుస్తూ వెళ్ళిపోతాడు. ఈ ఏడవటం చూసి రాముకి తన యొక్క చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి. ఎందుకంటే రాము ఒక అనాథ కాబట్టి. బాబు, ఇక్కడ ఎందుకున్నావు? నాకు ఎవరూ లేరు. ఇదిగో ఈ ఐస్ క్రీమ్ తీసుకో. నేను నిన్ను నా దగ్గర ఉంచుకుంటాను. నిన్ను ప్రతిరోజు స్కూల్కి పంపిస్తాను. నా దగ్గరికి వస్తావా? వాళ్ళిద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు. ఆ బాబుతో ఇలా అంటారు, నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు. నేను నీ కోసం మంచి వస్తువులను తీసుకొస్తాను. అప్పటి వరకు ఇక్కడే ఉండు. రాముకి దారిలో ఒక ముని తపస్సు చేస్తూ కనిపిస్తాడు. తన వద్దకి వెళ్తాడు. ప్రణామం స్వామి, సుఖీభవ. నీ సమస్య ఏమిటి బాబు? స్వామి, నేను ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్నాను. ఈ చిన్న బండితోనే నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. కానీ ఇప్పుడు నాకు తోడుగా ఒక బాబు ఉన్నాడు. అతన్ని ఏ విధంగా పెంచాలి, నాకొచ్చి ఈ సంపదతో ఏ విధంగా ఉండాలి అనేది నాకు ఏమీ అర్థం కావట్లేదు స్వామి. నీ సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా నెరవేరుతుంది. నీవు జయంగా వెళ్ళు నాయనా అని దీవిస్తుంది. రాజు ఐస్ క్రీమ్ అమ్ముతున్నాడు. నేను ఇన్ని ఐస్ క్రీమ్స్ నా బండిలో ఉంచలేదు కదా, ఇన్ని ఐస్ క్రీమ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అని చూస్తున్నాడు. అవి అలా పెరుగుతూనే వచ్చేస్తున్నాయి. రాముకి అర్థమవుతుంది ఇది అంతా ముని యొక్క మహిమ అని. రోజులా స్కూల్ వద్దకి రావటం, ఐస్ క్రీమ్స్ అమ్ముతూ ఉంటారు. రాకేష్ వద్దకి ఎవరూ రాకపోవడంతో చాలా ఈర్ష్యగా చూస్తున్నాడు. ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు ఈ బాలుడు కోసం మంచి బట్టలు, పుస్తకాలు, అన్ని వస్తువుల్ని తీసుకుని ఇంటికి వెళ్తాడు. బాలుని మంచి స్కూల్లో జాయిన్ చేయిస్తాడు. రాము చాలా గొప్ప ధనవంతుడు అవుతాడు. రాకేష్ ఇతను ఐస్ క్రీమ్స్ అమ్ముతూ ఇంత ధనవంతుడు ఎలా అవుతాడు? ఇక్కడ ఏదో గజిబిజి జరుగుతుంది, ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలని అనుకుంటాడు. అందరూ నిద్రపోయిన తర్వాత ఆ బండి వద్దకు వెళ్ళి చూస్తారు. బండి లోపల చాలా ఖాళీగా ఉంటుంది. ఆ బండిని చిత్తుగా పగలగొట్టి వెళ్ళిపోతాడు. ఆ మరుసటి రోజు చూస్తే అతని బండే కూలిపోయి ఉంటుంది. చాలా బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటాడు. దీని ద్వారా మనకేమర్థమవుతుంది? మనం ఒకరిని నాశనం చేయాలి అనుకుంటే అది మనకే జరుగుతుంది.